హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్. ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి. వేరే చెట్టు చూస్తూ జాన్ తొందరగా నడువు. ఇంకా చీకటైతే దారి కనపడదు అంటూ ఫాస్ట్‌గా వెళ్తుంటే విశిష్ట అయ్యో రామా! నేనేమైనా కూర్చున్నానా? అయినా నేనేమైనా గాల్లోనా తేలుకుంటూ వచ్చాను చెట్ల మధ్యలోంచి. వచ్చేసరికి అంతా గీరుకుపోయి సురుకు సురుకుమంటుంటే అని గొణుక్కుంటూ వీర వెనకే నడక ప్రారంభించింది. 10 నిమిషాల తర్వాత చీకటెక్కువై జంతువుల అరుపులు, కీచురాళ్ళ రోదలు వినపడుతుంటే విశిష్ట నాకు భయమేస్తుంది అంటూ వీర చేయి గట్టిగా పట్టుకుంది. వీర భయమా? ఎందుకు? అని అడిగాడు విసుక్కుంటూ. విశిష్ట అదేం మాట? ఇంత చీకటి అందులో అడవిలాగా ఉంది. భయం కాక ఆనందమేస్తుందా? అని అడిగింది మూతి ముడిచి. వీర ఏం మాట్లాడకుండా నడుస్తున్నాడు. విశిష్ట ఆహాహా! నాకు ఆకలేస్తుంది అంది ఏడుపు గొంతుతో. వీర ఒకరోజు తినకపోతే నష్టమేమీ లేదు. అసలు నీ తొక్కల ఆకలి వల్లే ఇక్కడికొచ్చి పడ్డామన్నాడు మఫ్ఫే ఫేస్‌తో. రైటర్ పాపకి మాత్రమే కనపడుతుంది. చీకట్లో కూడా మఫ్ఫే ఫేస్. విశిష్ట నేనేం చేశా? వీర ఆకలి అంటూ వాళ్ళని హింసించావు. వాళ్ళ నోటికి ప్లాస్టర్ ఎయాలని కూడా తెలియని చచ్చి వెధవల్లా ఉన్నారు. ఏకంగా మత్తిచ్చి చచ్చారు. నువ్వు హోష్‌లో లేవు. నిన్ను లేపేలోపు ఇదంతా జరిగిందన్నాడు ఆగిపోయి. విశిష ఎందుకు ఆగిపోయారు? ష్ అంటూ తనని తీసుకొని చెట్టు పక్కనే దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నారు? ఏదైనా సమస్య అని అడిగింది కంగారుగా. వీరా ఏదో అలికిడయింది అన్నాడు సీరియస్‌గా. విశిష్ట వీర చెవిలో యూ మీన్ టైగర్ ఆర్ లయన్? ఓ మై గాడ్ అంది భయపడుతూ. ఎహే! నువ్వు నీ తొక్కలో ఇంగ్లీష్ గమ్మునుండు అన్నాడు సీరియస్‌గా. ఏదో చిన్న జంతువు వీళ్ళ ముందు నుంచే వెళ్ళింది. వీర పద అంటూ పైకి లేచాడు. విశిష్ట అలాగే కూర్చొని నాకు ఓపిక లేదంది నీరసంగా. తనని లేపి భుజంపై యేసుకొని నడక స్టార్ట్ చేశాడు. 5 నిమిషాల తర్వాత విశిష్ట అలా సైలెంట్‌గా ఉండకపోతే ఏదైనా మాట్లాడొచ్చుగా అంది. నా బదులు నువ్వే వాగుతున్నావుగా. ఇంక నేనెందుకంటాడు వీర. విశిష్ట అయితే దించండి. మీకిబ్బందిగా ఉంటే అంది సీరియస్‌గా. జాన్ విసిగించకు అన్నాడు సీరియస్‌గా. దాదాపు చీకటయిపోయింది మొత్తం. అలాగే మొండిగా నడుస్తున్నారిద్దరూ. భయం బెరుకు లేకుండా నడుస్తున్న వీర గురించి గురుడు చాలా మొండివాడు. దేనికి భయపడ్డనుకుంటా. ఇ బర్త్‌డే ఇంత భారీగా అవుతుందని అనుకోలేదనుకుంటూ. అవును. ఇలా ఎంత దూరం వెళ్తాం? చీకటి పడ్డం అసలు దారి కనపడ్డం లేదు కదా! ఏదో ఒక చోట ఆగుదామా? అంది. వీరా నువ్వింకా చెప్పలేదని ఆగలే. విశిష్ట ఇప్పుడు చెప్పాగా. వీరేయ్! ఇదంతా నీ వల్లే. అసలు ఎవరి తోడు లేకుండా గుడికి ఎందుకెళ్ళావు? ఓహ్! హలో డాన్ బాబు కొంచెం తట్టుకో అంటుంది విశిష్ట. అలా అనుకుంటే నన్ను తీసుకెళ్ళింది మీ శత్రువులు. కాబట్టి ఇదంతా మీ వల్లే. అందుకే అంటున్నా. నువ్వు ఇంట్లో కూర్చుంటే ఎవరొచ్చి కిడ్నాప్ చెయ్యరుగా అంటాడు వీర. బయటికెళ్ళావు కాబట్టి సమస్య వచ్చింది. విశిష్ట అంటే నేనింకెప్పుడు బయటికెళ్ళకుండా ఇంట్లోనే కూర్చోవాలా? ఆ మాట నేననలేదు. నేను పక్కనెళ్ళాలా ఉన్నప్పుడు ఎళ్ళాలంటున్నా. విశిష్టకు నో సౌండ్. కొంచెం దూరం వెళ్ళాక దూరం నుంచి ఏదో వెలుతురు కనపడడంతో అటువైపు వెళ్ళాడు. వెలుతురు దగ్గరయ్యే కొద్దీ విశిష్టని కిందకి దింపాడు. విశిష్ట ఏంటి? ఆ వెలుతురు మనుషులున్నారా ఇక్కడ అని అడిగింది ఆశ్చర్యంగా. వేరే వెళ్తే తెలుస్తుంది అంటూ దగ్గరికెళ్ళి చూశాడు. అది అడవి మనుషుల్లో ఒక జాతికి సంబంధించిన వాళ్ళుండే ప్రదేశం. బయట నుంచి జంతువులు, మనుషులు రాకుండా పెద్ద పెద్ద వెదురు కర్రలతో మంచి దట్టమైన ప్రహరీ ఏర్పాటు చేశారు. వీళ్ళు రావడం చూసి కాపలాగా అక్కడ చెట్టు మీదున్న ఆ జాతి మనిషి ఒకతను వాళ్ళ భాషలో ఏదో పెద్దగా అడిగాడు. ఆ భాష అర్థం కాక విశిష్ట బిక్కమొహమేస్తే అసలే వానకి తడిసి ఇంకా యాక్షన్‌తో విసుగ్గా ఉన్న డాన్ బాబు ఇంకా కోపంగా చూశాడు. అతను వాయిస్ పెంచి అరిచేసరికి వీర కిందికి వంగి ఏదో వెతుకుతున్నాడు. ఏంటి ఏం వెతుకుతున్నావు? పర్స్ గట్రా ఏమైనా పడిపోయిందా? ఏం మాట్లాడకుండా కింద చేతికి ఒక రాయి దొరకగానే విసిరి వాడి మీదకేశాడు. వాడు పెట్టిన పొలికెక్కి చెట్ల మీదున్న పిట్టలన్నీ ఎగిరాయి. విశిష్ట ఈ అంటూ ఏంటి అలా కొట్టేశారు? మనం హెల్ప్ కోసం వచ్చాం. అందుకోసం వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి. ఇంకా అవసరమైతే బతిమాలాడాలి. అంతేకాని అలా కొడతారా? ఇప్పుడు వాళ్ళ మనుషులు వస్తే అసలే క్రైమ్స్. సినిమాల్లో చూసా. చేతిలో పదునైన ఆయుధాలుంటాయేమో అంది భయంగా. 2 నిమిషాల్లో అక్కడున్న ఒక ఎదురు తలుపు తెరుచుకోబడి పొలోమంటూ 30 మంది వచ్చారు. వాళ్ళ భాషలో పెద్దగా అరుస్తూ వీళ్ళ మీదికొచ్చారు. విశిష్ట భయంతో వీర వెనక దాక్కుంది. వీర వాళ్ళ చేతిలో బల్లెం లాక్కొని వాళ్ళనే దాడి చేస్తుంటే అందరూ వాళ్ళిద్దరిని చుట్టుముట్టి బెదిరిస్తూ లోపలికి తీసుకెళ్లారు.
షర్ట్ లేకుండా కట్ బనీన్ విత్ జీన్స్ ప్యాంట్‌తో డాన్ బాబు సీరియస్‌గా సారీ ఉండాల్సిన ప్లేస్‌తో షర్ట్‌తో డిజైనర్ పాప భయంగా వాళ్ళతో నడిచారు. వాన అప్పుడే తగ్గి లోపలంతా బురదగా ఉంది. డీడీ పాప నడవలేకపోయింది. అందరూ వీళ్ళనే కోపంగా చూస్తుంటే వీరి చేత స్టోన్ దెబ్బ టేస్ట్ చేసిన స్టోన్ బాయ్ కొట్టించుకున్న అతనికి ఆ పేరు పెట్టారు. వీరి మీదకు వచ్చేసాడు కొట్టడానికి. ఎంతైనా స్థానబలం. అందులో వెనకతను వాళ్ళ సపోర్ట్. వీరు అతన్ని బలంగా ఒక తోపు తోయడంతో వెనక్కిపడ్డాడు. అది చూసి కొందరు వీరి మీదకొస్తుంటే ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళని ఆపి వాళ్ళ భాషలో ఏదో సముదాయించి దూరంగా తీసుకెళ్ళాడు. 10 నిమిషాల తర్వాత వీర విశిష్టలు దగ్గరకొచ్చి ఇంగ్లీష్‌లో ఆర్ యూ ఫ్రమ్ అని అడిగాడు. అంతే విశిష్ట వీర రేయ్! ఇంగ్లీష్ ఎందుకేడుస్తావు నీ అయ్యా! అంటూ మఫ్ఫే ఫేస్‌తో చూసేసరికి అతను आप लोगों को अंग्रेजी नहीं आता వీరేష్ ఆయేతో అతను ఓ హిందీ వాలా హై ఆప్ అంటూ చిరునవ్వు నవ్వాడు. విశిష్ట వావ్! బ్రో వాట్ ఏ మిరాకిల్! యువర్ వండర్ అంటూ ఏదో చెప్పబోతుంటే వీరజాన్ మళ్ళీ మొదలెట్టావా? వాడికి హిందీ కూడా వచ్చు. హిందీలో ఏడు అన్నాడు విసుగ్గా. విశిష్ట హిందీ మీకొచ్చుగా మీరే మాట్లాడనంటూ మొహం చిట్లిచ్చింది. నాకు నీలాగా సోది కబుర్లు చెప్పడం రాదు. వాడినడుగు. ఇక్కడి నుంచి బయటికి రూట్, ఇంకా ఫోన్ ఏమైనా ఉంటే ఇచ్చి చావమని అంటూ పక్కనే ఉన్న ఎత్తుగా ఉన్న ఒక గట్టు పక్క ఎక్కి కూర్చున్నాడు. విశిష్ట ఈ మానవుడు మారడు అనుకుంటూ అతనితో హిందీలో మాట్లాడడం మొదలుపెట్టింది. మనమైతే తెలుగులో పోదాం. విశిష్ట మీ పేరు? అతను షెట్టోరా. విశిష్ట మీరు చదువుకున్నారా అని అడిగింది ఆశ్చర్యంగా. షటోరా! దీదీ! నా సంగతి తీరిగ్గా చెప్తా. ముందు మీ ఇద్దరెవరు? ఇక్కడికెందుకొచ్చారు? అసలు మా వాడిని ఎందుకు కొట్టారు? అది చెప్పండి అని అడిగాడు కంగారుగా. విశిష్ట ఆయన నా హస్బెండ్. మా కారుకి యాక్సిడెంట్ అయ్యా అంటూ క్లుప్తంగా చెప్పి ఆ స్టోన్ బాయ్ ఏదో అరిచేసరికి మా వారు అతన్ని కొట్టాడనుకోని రాయితో కొట్టారు అంటూ కవర్ చేసింది. షటోరా ఓహో! కానీ దీదీ మా జాతి అనవసరంగా ఒకరిని ఏమీ అనం. మా జోలికి వస్తే ఊరుకోం. మీరు ఊరుకోకపోతే ఊరేసుకోండి అనుకుంటాడు వీర. విశిష్ట షటర్ అయినా మీ హస్బెండ్ చూడటానికి అంటూ ఆగి నిజంగా మీ ఇద్దరు భార్యాభర్తలేనా అని అడిగాడు అనుమానంగా. రేయ్ నీ అయ్యా కొట్టానంటే గోప గులాబ్ జామ్ అవుతుందంటాడు వీర. నీ కంటికి ఎలా కనిపిస్తున్నామంటూ కోపంగా పైకి లేచాడు. విశిష్ట అబ్బా డాన్ గారు కాస్త ఆగండి. అసలే అతన్ని కొట్టారు. ఇప్పుడు అతన్ని కొట్టారంటే మనిద్దరిని వాళ్ళ దేవతకి బలిచ్చే ప్రోగ్రాం పెడతారు. మీరు కొంచెం తట్టుకోండి నేను డీల్ చేస్తా అంది కోపంగా. వీరే ఏం మాట్లాడకుండా మళ్ళీ పడుకున్నాడు. షటోరా ఏంటిదిది? అతను అంత కోపంగా రియాక్ట్ అవుతున్నాడు. విశిష్ట అవ్వడా మరి? తాళి కట్టిన భర్త నుంచి పట్టుకొని మీరిలా అడిగితే. షటోరా సరే. నేను ముందు వాళ్ళకి నచ్చచెప్పొస్తా. మీతో మాట్లాడతా అంటూ వెళ్ళిపోయాడు. విశిష్ట డాన్ గారు మీకెందుకండి అంత టంగిచ్చి అని అడిగింది సీరియస్‌గా. వీరా అంటే విశిష్ట నోటికి కదా. వీర లేచి కూర్చొని విశిష్టను ఒళ్ళోకి లాక్కొని ఇంకోసారి ఇంగ్లీష్ కూశావనుకో ఎక్కడ ముద్దు పెడతానో నాకే తెలీదన్నాడు. సేమ్ అదే ఫేస్‌తో. విశిష్ట మూతి ముడిచి పైకి లేచి వీరి పక్కనే కూర్చొని అది కాదండి. మీరు కోపం తగ్గించుకుంటే మనం వీళ్ళ హెల్ప్‌తో రేపెళ్ళిపోవచ్చు అంటూ నైస్‌గా చెప్పింది. వీర నా జోలికొస్తే ఊరుకోను. మీరు వాళ్ళ జోలికెళ్ళకుండా ఉంటే చాలు. వీర కోపంగా చూసి ఏంటి ఇందాక నుంచి చూస్తున్నా మాటకి మాట చెప్తున్నావు. విశిష్ట సిట్యుయేషన్‌కి డిమాండ్ అమ్మో! అదే, అదే పరిస్థితుల ప్రభావం అంటూ చిన్నగా చెప్పింది. వీర ఏగాదిగా చూసి కిందికి దిగాడు. మళ్ళీ మొదలైంది వాన. డాన్ బాబుకు చిరాకు మొదలైంది. ఈ వానొకటి అంటూ ఉన్న చెట్టు కిందకెళ్ళాడు. దూరంగా ఉరుముల సౌండ్ వినపడి ఎక్కడో దడేల్మని పిడుగు పడుతున్న సౌండ్ వినపడి విశిష్ట పరిగెత్తుకుంటూ వీర దగ్గరికెళ్ళి అర్జునా పలుకునా కిరీటి సవ్యసాచి ధనుంజయ అంటూ కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంది. వీర వాళ్ళంతా ఎవరు? విశిష్ట అందరూ కాదు. ఒక మహావీరునికే అన్ని పేర్లు. వీర ఏ సినిమాలో విశిష్ట సినిమా కాదు. మహాభారతంలో అర్జున్‌కి అంటూ గట్టిగా చెప్పేసరికి ఇప్పుడెందుకలా అరుస్తున్నావు? విశిష్ట నేనా? అరుస్తున్నానా? వీర ఛ! సిగరెట్ దొరికితే బావుండు. జాన్ వాడొచ్చాక సిగరెట్ అడుగు. విశిష్ట ఫేస్ చూడాలప్పుడు. ఈలోపు షెటోరా పరిగెత్తుకుంటూ వచ్చి దీదీ నేను వాళ్ళతో మాట్లాడతా. మీ ఆయన మొహం చూసి కాదు నీకోసం ఒప్పుకున్నారన్నాడు. వీర చేయిలోకి పోతుంటే విశిష్ట ఆ చేతిని పట్టుకుంది. షెటర్ అయ్యో! వాళ్ళు తడిసిపోతున్నారు రా దీదీ అంటూ ముందుకు వెళ్ళాడు. విశిష్ట వెళ్తూ వీర రాకపోవడంతో అదేంటి రండి అంది. ఆ వీర ఆడిపించింది నిన్ను నన్ను కాదు. విశిష్ట నన్ను పిలిస్తే ఒకటి మిమ్మల్ని పిలిస్తే ఒకటా? రండంటూ చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళింది. కరెంట్ సప్లై ఉందక్కడ. కాకపోతే వాన వల్ల పవర్ కట్ అయిందని అర్థమైంది విశిష్టకి. ఒక గూడెం దగ్గర ఆగి దీదీ ఇది కూడా మాదే అంటూ డోర్ లాక్ తీసి
కొవ్వొత్తి వెలిగించి బాగా తడిసిపోయారంటూ టవలిచ్చి, తుడుచుకోండి. నేనిప్పుడే వస్తా అంటూ వెళ్ళిపోయాడు. విశిష్ట టవల్ వీరకిచ్చి, తుడుచుకోండి అనగానే, ఏయ్! నువ్వు నన్ను ముందు అండి, గిన్ని అనటం ఆపు. వినడానికి చిరాగ్గా ఉందంటూ అక్కడున్న మంచం మీద కూర్చొని, తుడు అన్నాడు సీరియస్‌గా. విశిష్ట కామ్‌గా తన తల తుడిచి, తన జుట్టు తుడుచుకుంటూ, ఇవాళ మా చెల్లి వాళ్ళ రిసెప్షన్ అంది. వీర నాకెందుకు చెప్తున్నావు? మన పెళ్ళయిన దగ్గర నుంచి కాళీ అన్నకో, చిట్టి అన్నకో, ఈ మధ్య సురేఖ వదినకో చెప్తున్నా. నాకు సంబంధించిన విషయాలు. ఇప్పుడు మీరు మాత్రమే కదా నాతో ఉన్నారు. అందుకే మీతో షేర్ అదే మీతో పంచుకుంటున్నా. మీరే ఏం మాట్లాడకుండా అంటూ బనియన్ పైకి తీస్తుంటే, విశిష్ట అటువైపు తిరిగి ఏం చేస్తున్నారు అని అడిగింది కంగారుగా. నువ్వు అనుకునేది కాదు గమ్మునుండు. విశిష్ట మీకు స్వీట్‌గా అదే సౌమ్యంగా మాట్లాడడం రాదా? వీర బెల్ట్ తీసి కింద పడేసి, ఏయ్! ఏమైంది నీకు? యాక్సిడెంట్‌లో చిప్ దొబ్బిందా? తొక్కలో ప్రశ్నలు అడుగుతున్నావు. విశిష్ట ఏం మాట్లాడకుండా కామ్‌గా కూర్చుంది. 10 నిమిషాల తర్వాత షటోరా ఇద్దరు అమ్మాయిలు తీసుకొచ్చాడు. ఇంకా తినడానికి ఫుడ్ 2 కవర్స్ చేతిలో. ఒక అమ్మాయి చేతిలో ఛార్జింగ్ లైట్. తను తీసుకొచ్చిన అక్కడ ఉన్న బల్ల మీద పెట్టింది. షటోరా దీదీ, వీళ్ళిద్దరు నా చెల్లెళ్ళు. మిమ్మల్ని చూస్తానంటే తీసుకొచ్చా. ముందు ఈ ఫుడ్ తిని కవర్‌లో మీకు బట్టలున్నాయి వేసుకోండి అన్నాడు. మేము వేసుకునే బట్టలు కూడా ఉంటాయా? మీ దగ్గర అని అడిగింది ఆశ్చర్యంగా. షటోరా దీదీ, నేను ముంబై యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో మాస్టర్స్ చేస్తున్నా. అక్కడ మీలాగా, ఇక్కడ మాలాగా ఉంటా. విశిష్ట అందుకని ఓహ్! బీ రోమన్ వెన్ యూ ఆర్ ఇన్ రోమన్ అలా అప్లై చేస్తున్నావా? వెరీ గుడ్ అంటూ నవ్వింది. మీరా కోపంగా చూస్తున్నాడు విశిష్ట. షటోరా అందుకే నా బట్టలు మీ హస్బెండ్‌కి, మా చెల్లి వాళ్ళకి కొన్నాను కానీ, మా అమ్మ ఒప్పుకోలేదని వీళ్ళసలు వేసుకోలేదు. అందుకే మీకోసం తీసుకొచ్చా అన్నాడు నవ్వుతూ. విశిష్ట నువ్వు సూపర్ షటోరా. సూపర్ కూడా కాదు. బ్రిలియంట్. ఆహా! వండర్ అంతే అంటూ నవ్వింది. షటోరా చెల్లెలిద్దరూ విశిష్టని చూసి వాళ్ళ అన్నకేదో చెప్పారు. అది చూసి విశిష్ట ఏంటి చెప్తున్నారు అని అడిగింది. మీరు చాలా అందంగా ఉన్నారని చెప్తున్నారు అంటోంది షటోరా. విశిష్ట సిగ్గుపడ్డం చూసి వీరజాన్ ఈ సోది వ్యవహారాలు కట్టిపెట్టి రూట్ సంగతి అడుగు అన్నాడు చిరాగ్గా. ఓహ్! అదొకటుంది కదా అనుకుంటూ మేం సిటీలోకెళ్ళాలంటే ఎలా? రూట్ చూపిస్తావా అని అడిగింది. షటోరా రేపు మార్నింగ్ చూపిస్తా. ఇక నుంచి 3 గంటల్లో ఎళ్ళిపోవచ్చు. సిటీలో ఉండి ఇక్కడ పడ్డానికి 5 నిమిషాలు అంటుంది విశిష్ట. ఇక్కడి నుంచి అక్కడికెళ్ళటానికి 3 గంటలా? విశిష్ట నీ దగ్గర సెల్ ఫోన్ ఉంటే ఇస్తావా? మా ఫోన్స్ పోయాయి అంది. షటోరా ఇక్కడ సిగ్నల్ ఉండవు దీదీ. మీరు రేపు మార్నింగ్ బయలుదేరాక ఒక గంట తర్వాత డిపార్ట్‌మెంట్ వాళ్ళ ఆఫీస్ వస్తుంది. అక్కడుంటాయి మీకు సిగ్నల్. విశిష్ట ఊహూ అంటూ వీరి వైపు చూస్తుంది. సరే వాళ్ళని వెళ్ళమను ఇంకా అన్నాడు మఫే ఫేస్‌తో. విశిష్ట మీరు అంటూ వీరి వైపు కోపంగా చూసింది. షటోరా సరే దీదీ తినేసి పడుకోండి. రేపు మార్నింగ్ వస్తా అంటూ వెళ్ళిపోయాడు. విశిష్ట డోర్ లాక్ చేసి అసలు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. వాళ్ళకి పాపం. మన కోసం అన్నీ చేస్తే అలా ఎలా అనేస్తారు అంటూ రుసరుసలాడుతూ కవర్స్‌లో నుండి డ్రెస్సులు బయటికి తీసి వీరికిచ్చి మార్చుకోండి అంది. నాకు సెకండ్ హ్యాండ్ బట్టలేసుకునే అలవాటు లేదు అంటాడు వీర. అందుకని తడిచిపోయిన ప్యాంట్‌తో ఉంటారా? అని అడిగింది ఆశ్చర్యంగా. ఒక్క పూటకేం కాదు. నువ్వు మార్చుకో అన్నాడు వెటకారంగా. ఉఫ్! అనుకుంటూ మీరు బయటికెళ్తే నేను చేంజ్ చేసుకుంటా అంది. వీర లేచి బయటికెళ్ళాడు. విశిష్ట అబ్బా! బురదంతా చిరాగ్గా ఉంది. స్నానం చేస్తే బావుంటుంది. ఇక్కడ సెపరేట్‌గా బాత్రూమ్స్ ఉండవేమో అనుకుంటూ వెనక డోర్ తీసింది. చుట్టూ చీకటి. లోపల ఛార్జింగ్ లైట్ తెరిచి చూసింది. వాన చివర కొంచెం తగ్గింది. పైనుంచి కారుతున్న నీళ్ళని చూసి, ఆహా! ఫ్రెష్ వాటర్ అనుకుంటూ లైట్ దగ్గర డోర్ పెట్టి వాళ్ళ దాని కింద అలాగే నిల్చుంది. హమ్మయ్య! రేపు ఇంటికెళ్ళి సబ్బుతో చేయొచ్చులే. ఇవాల్టికి ఇలా కానిచ్చేద్దామనుకుంది. 10 నిమిషాల తర్వాత బట్టలు మార్చుకొచ్చి బయటికెళ్ళి వేరు కోసం చూసింది కనపడలేదు. లైట్ తీసుకొని వెనక్కి వెళ్లి చూసింది అక్కడా లేడు. ఎటు వెళ్ళాడనుకుంటూ మళ్ళీ లోపలికొచ్చింది. నన్నొక్కదాన్నే వదిలి వెళ్ళడే అనుకుంటూ తినటానికి తెచ్చిన ఫుడ్ తీసింది. ఇంకా ఏం చేస్తున్నారో ఒక లుక్కేద్దాం పదండి పదండి. ట్రాఫిక్‌లో గంట తర్వాత వెయిట్ చేశాక వీరికి ఫోన్ చేశాడు గాలి. ట్రాఫిక్ కదలటం లేదని. ఏదో ఒక వెహికల్ పట్టుకొని ఎలాగోలా వచ్చేయమని చెప్పడం కోసం. అప్పటికే వాళ్ళు యాక్సిడెంట్‌లో ఇరుక్కోవటం, ఫోన్ నాట్ రీచబుల్ వచ్చింది. ఎన్ని సార్లు చేసినా అదే రావటంతో చేసేదేం లెక్క వెనక్కి ఎలాగోలా వచ్చేశారు. ఇంటికెళ్ళేసరికి 8 గంటలు. వీళ్ళిద్దరు మాత్రమే రావడం చూసి అందరూ వాళ్ళేరా అని అడిగారు ఆశ్చర్యంగా. కాలేజ్ జరిగింది చెప్పి రేయ్ చిట్టి ముందు అన్నం పెట్టరా అయ్యా అంటూ వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర సెటిల్ అయ్యాడు. తన వెనకే సింహ కూడా వచ్చాడు. పాపం బిడ్డలు ఫుల్‌గా తినేసొచ్చి హాల్‌లో పడ్డారు. సురేఖ అది కాదు కాళీ. అసలు వాళ్ళిద్దరు ఏమైనట్టు అని అడిగింది కంగారుగా. సుబ్బు ఏముంది వదినా
వేరే ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది ఛార్జింగ్ లేక. వస్తూ ఉంటారు. అయినా వాన చూడు ఇంకా ఎక్కువైంది. ఎక్కడో ఇరుక్కుని ఉంటారన్నాడు ఆవలిస్తూ. అది విని సమీర్ అవును. విశిష్ట సెల్‌కి ట్రై చేశావా అని అడిగాడు ఖాళీని. ఖాళీ చేశా రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయలేదన్నాడు. సమీర్ ఏదో చెప్పబోతుంటే తన ఫోన్ రింగ్ అయింది. అది చూసి సమీర్ ఈ సూరజ్ గాడు తెగ చేస్తున్నాడు. వాడి కొడుకు కోసం అన్నాడు సీరియస్‌గా. ఖాళీ ఇటివ్వు. నేను మాట్లాడతాను తీసుకొని లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు. అవతల నుంచి మెహతా బాబాయ్ హలో సమీర్. వీర విశిష్ట ఇద్దరు వచ్చారా? మా అబ్బాయిని వదలమని చెప్పు. ప్లీజ్ అంటూ బతిమలాడుతుంటే ఖాళీ హలో. నేను ఖాళీని సూరజ్. మెహతా బాబాయ్ ఖాళీ ప్లీజ్ వీరికి నువ్వైనా చెప్పు. ప్లీజ్. లేకపోతే విశిష్టకివ్వు నేను మాట్లాడతా తనతో. తను వీరలాగా కాదు. చాలా మంచి అమ్మాయి అన్నాడు. ఖాళీ ఎట్టెట్టా మంచిదా? మరి మీరెందుకు కిడ్నాప్ చేశావు? అని అడిగాడు నవ్వాపుకుంటూ. మెహతా బాబాయ్ బుద్ధి గడ్డి తిని అలా చేసి చచ్చా. లెంపలేసుకుంటున్నా అన్నాడు. ఖాళీ సరే లైన్‌లో ఉండు అంటూ మ్యూట్ నొక్కి రేయ్ చిట్టి ఇటు రారా అని పిలిచాడు. చిట్టి కామ్‌గా వచ్చాడు. వీడియో ఎఫెక్ట్. ఖాళీ రేయ్ నువ్వు వీరలాగా మాట్లాడి నా జాన్‌కి ఇంకా స్పృహ రాలేదు. తను లేచాకే నీ కొడుకుని పంపిస్తా అని చెప్పన్నాడు. సమీర్ ఏయ్ వద్దులేరా ఇదంతా ఎందుకు? వాళ్ళు ఇంకా రాలేదని చెప్పేదానికి అంటూ ఫోన్ లాక్కున్నాడు. సుబ్బు నువ్వు ఆగురా సమీర్. వాడికి ఆ మాత్రం డోస్ పడాలి. ఏం కాదు అన్నాడు. సింహ వద్దులే సమీర్ అన్నట్టు ఇవన్నీ ఎందుకు? అన్నాడు సీరియస్‌గా. ఖాళీ మెహతా బాబాయ్ వీరే ఎవరు వీరేనా? అని అడిగాడు కంగారుగా. చిట్టి లేకపోతే వాళ్ళ పనోడు ది గ్రేట్ చిట్టి బాబీ అనుకున్నావా అబ్బే? అని అడిగాడు కో కోపంగా. మెహతా బాబాయ్ ఛీ! మధ్యలో అడ్డమైన వాళ్ళతో మిమ్మల్ని ఎందుకు కంపేర్ చేస్తా? చిట్టి రేయ్ ఎవడ్రా అడ్డమైన వాళ్ళు? ఏం మాట్లాడుతున్నావురా మాదాపూర్ మణికొండ? అని అరిచాడు పెద్దగా. మెహతా బాబాయ్‌కి ఏం అర్థం కాక సైలెంట్ అయ్యాడు. అది చూసి కాలి పైకి లేచి చిట్టి నెత్తిన ఒకటిచ్చి సరిగా మాట్లాడంటూ సైగ చేశాడు. చిట్టి తల రుద్దుకుంటూ ఆ! చూడు సూర్య, సుబ్బు రేయ్ వాడి పేరు సూరజ్. సూరే కాదు అన్నాడు సీరియస్‌గా. చిట్టి దేఖ్ సూరజ్ భాయ్ నా డేంజర్ జాన్‌కి ఇంకా మెలకువ రాలా. వచ్చాకే మీ అబ్బాయిని మీ దగ్గరికి పంపుతా అంటూ కాల్ కట్ చేశాడు. షాకయ్యారు. సింహ రేయ్ వాళ్ళ అబ్బాయి రా మన దగ్గరుంది. అమ్మాయి కాదు. చిట్టి అవునా? మరి నాకు క్లారిటీ ఇవ్వాలి కదా! అని కాళీ వైపు చూసాడు. కాళీ కోపంగా ఇంకోటి పీకి రూపాయి చేయరా అంటే రూ. 100 చేసి సచ్చావు. అసలు ది గ్రేట్ అంటూ నిన్నెందుకురా ఎంటర్ చేసావు అంటూ ఇంకోటి పీకాడు. చిట్టి కోపంగా చూస్తుంటే సుబ్బు చేసిందంతా చేసి ఆ చూపేంట్రా అని అడిగాడు. సింహ ఎహే ఆపండ్రా. అసలు ఇదంతా వద్దంటే మీ ఇద్దరే వాడి చేత అలా చేయించి ఇప్పుడు వాడినే అంటున్నారు. రేయ్ చిట్టి నువ్వు పోరా అన్నాడు. చిట్టి లోపలికెళ్తే నన్నే కొడతారా? రేయ్ ఖాళీ రేయ్ సుబ్బు చెప్తారా మీ పని అనుకుంటూ ఎళ్ళాడు. సమీర్ అది సరే ఇంతకతను ఎవరు? సూరజ్ వాళ్ళ అబ్బాయి కిడ్నాప్ చేసినోడు అని అడిగాడు ఆశ్చర్యంగా. ఖాళీ వాడి పేరు వేణు. రోని గ్యాంగ్‌లో చేస్తుంటాడు. వాళ్ళదేదో గొడవై బయటకొచ్చాడు. మన దగ్గర జాయిన్ అవుతానంటే వీర వద్దన్నాడు. మరి వీడినెక్కడ పట్టాడో? అది కూడా నా ఫోన్‌లో నుండి వీర వస్తే గాని తెలీదన్నాడు. సమీర్ అయితే ఫోన్ చేసి వాళ్ళ అబ్బాయిని పంపించేయమని చెప్పన్నాడు. అమ్మో! వీర వస్తే అంతే సంగతులు. తనొచ్చాక చూద్దామన్నాడు. సమీర్ ఫోన్ మళ్ళీ రింగ్ అయింది ఫ్రమ్ సూరజ్. అంటూ కాల్ లిఫ్ట్ చేసి వీర చెప్పాడుగా. మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నావు అని అడిగాడు విసుక్కుంటూ. మమతా బాబాయ్ అంటే అది సమీర్ మరి విశిష్ట సెల్ ఫోన్ ఇంకా తన పౌచ్ ఒకటి ఇక్కడే ఉన్నాయి. వీర వెళ్ళాక చూసి మా వాళ్ళు తెచ్చిచ్చారు. అందుకే అవి తిరిగిచ్చి మా అబ్బాయి సంగతి అడుగుదామని నేనే వస్తున్నా అనగానే సమీర్ ఇప్పుడెలా వస్తావు? బయట చూడలేదా వాన భయంకరంగా కొడుతుంది. రేపు చూద్దాం. విశిష్ట ఫోన్ జాగ్రత్త అంటూ కాల్ కట్ చేశాడు. అది విని ఖాళీ అంటే రిసీ ఫోన్ వాడి దగ్గరుందన్నమాట అంటూ వేరే సెల్‌కి మళ్ళీ కాల్ చేశాడు. ఔట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని రావడంతో సరే మీరంతా ఎళ్లి పడుకోండి. నేనిక్కడే పడుకొని వేరే వాళ్ళొస్తే లేస్తా అన్నాడు. సరేనని వెళ్ళిపోయారు. విశిష్ట ఫుల్‌గా లాగించాక వీర లోపలికి రావడం చూసి వచ్చారా? ఎటెళ్లారు? మొత్తం వెతికా మీకోసం అంది నవ్వుతూ. వీర భయమని చెప్పు అంటూ మంచం మీద పడుకున్నాడు. విశిష్ట అదేంటి పడుకుంటున్నారు? తినండి అంది. నాకాకలిగా లేదు అన్నాడు కళ్ళు మూసుకొని. భలేవారే! మార్నింగ్ ఎప్పుడో తిన్న టిఫిన్ ఇప్పటిదాకా ఎక్కడుంటుంది? మీరు చేసిన రిస్క్ ఎప్పుడో అరిగిపోయుంటుంది. అంటూ వాళ్ళిచ్చిన రోటీలు గరి తీసుకెళ్ళి వేరే దగ్గర నిల్చుంది జాన్. నేనేది రెండోసారి చెప్పను అన్నాడు కోపంగా. ఇంకా ఉంది. సిద్ధేష్‌లు నెక్స్ట్ ఎపిసోడ్‌లో వస్తారు.